నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉండబోతుంది పుష్ప 2? మరి కాసేపట్లోనే రిలీజ్ అవ్వబోతుంది సినిమా. ఇండియా వైడ్ గా ఈ సినిమా బాహుబలి 2 రేంజ్ లో ఆడుతుందని చెప్తున్నారు. ఆడిద్దంటారా? రికార్డు బద్దలు కొడుతుంది సినిమా. ఎందుకంటే పుష్ప 1 అనే సినిమానే చాలా వరకు రికార్డు కొట్టింది. ఇప్పుడు ఇది కూడా బాహుబలియో మగిరానో మొన్న వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారి సినిమాలో, చిరంజీవి గారి సినిమాల లెక్కనే రికార్డు బద్దలు కొడుతుంది. దాంట్లో ఎటువంటి డౌటు లేదు. మరి ఈ సినిమాకి టికెట్ రేట్లు సామాన్యులు భరించలేము అంటున్నారు. మరి ప్రతి సినిమాకి కలెక్షన్స్ కోసమని వాళ్ళు ప్రొడ్యూసర్లు రేట్లు పెంచేస్తున్నారు. అది కరెక్టే అంటారా? కరెక్ట్ కాదు. అది ప్రొడ్యూసర్స్కే కానీ రాష్ట్ర నాయకులకే కానీ నేను కోరుకుంటుంది ఏంటి అంటే, మధ్యతరగతి ప్రజలు అండ్ పేదవాళ్ళు, మిడిల్ క్లాస్ వాళ్ళు అండ్ పూర్ కపుల్సే కానీ పూర్ పీపుల్సే కానీ ఎవరు కూడా థియేటర్కి వెళ్ళి సినిమా చూసే స్థాయిలో ఉండేలా చేసుకోవాలి. కానీ అమ్మో 1000 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కొని వెళ్ళాలా అని అంత ఆలోచించి థియేటర్కి వెళ్ళకుండా ఆగిపోయి వాళ్ళు సినిమా చూడలేకపోయామని మానసిక వేదనకి గురి చేయొద్దు. అది ఏంటంటే చాలా పిచ్చి అభిమానులు ఉన్నారు. ఒక్కొక్క సినిమా గురించే కానీ, ఒక్కొక్క హీరో గురించే కానీ, ఒక్కొక్క డైరెక్టర్ గురించే కానీ, మన దిల్ రాజు గారు లాంటి ఒక్కొక్క ప్రొడ్యూసర్ గురించే కానీ పిచ్చిగా అభిమానులు ఉన్నారు. వీళ్ళని ఎంతగా ఆరాధిస్తారు, ఎంతగా అభిమానిస్తారు అంటే అంతగా ఆరాధించి అంతగా అభిమానిస్తారు. అటువంటి వాళ్ళని వీళ్ళు రేట్లు పెంచి థియేటర్కి వెళ్లకుండా చేస్తే మరి పాపం వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళేం చేయలేరు. వీళ్ళు ఏంటంటే ఆగిపోయి వాళ్ళ సినిమా చూడలేదే అని ఒక ఘోష పడతారు. ఇది దయచేసి ప్రొడ్యూసర్సే కానీ మీకు చేతులైతే నమస్కరిస్తున్నానండి. ప్రొడ్యూసర్స్ అండ్ రాష్ట్ర నాయకులకి దయచేసి మాత్రం మీరు రేట్లు మాత్రం పెంచొద్దండి. ఇప్పటికే చాలా రేట్లు పెరిగిపోయినాయి. ఇప్పటికే సోషల్ మీడియాలో వచ్చేసేసినాయి. ఆర్జీవి గారు కామెంట్ చేశారు ఇవాళ. ఏంటంటే మీరు ఏదైనా బట్టలు కొనుక్కునేటప్పుడు, చెప్పులు, వస్తువులు, కార్లు, బైకులు కొనుక్కునేటప్పుడు డబ్బుల గురించి, స్టేటస్ గురించి ఆలోచించరు. ఖరీదైన హోటల్లోకి వెళ్ళినప్పుడు ఆలోచించరు. మరి సినిమాకి ఎందుకు ఆలోచిస్తున్నారు అంటున్నారు ఆయన. సినిమాకి ఎందుకని ఆలోచిస్తున్నారు అంటే, ఒకప్పుడు రేట్లన్నీ ఈక్వల్గా ఉండేవి. ఇప్పుడు 400 పెట్టి ఒక కేజీ చికెన్ కొంటాడు, పోయి ఆ కొట్టు ముందులో కింద కూర్చున్న వాళ్ళ దగ్గర బేరాలు ఆడడా? కొత్తిమీర, కొబ్బరి, అల్లం కాడ బేరాలు ఆడతాడు కదా. కార్లకి నన్ను సినిమాలకి తేడా లేదా చూసేదానికి? ఇప్పుడు డబ్బు ఉన్నవాడు కారు కొంటాడు, డబ్బున్నవాడు బండి కొంటాడు. కానీ ఈ సినిమా ప్రతి పేదవాడు వెళ్ళి చూస్తాడు. ప్రతి పేదవాడు కూడా వెళ్ళి చక్కగా సినిమా థియేటర్లో కూర్చొని సినిమాని ఎంజాయ్ చేస్తాడు. అలా ఉండాలి. కానీ ఇప్పుడు పెద్దవాళ్ళు ఎంతమంది ఉన్నారో, డబ్బున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో అనేది తెలియదు. కానీ 70% వరకు అయితే మాత్రం మిడిల్ క్లాస్, పూర్ క్లాసే ఉన్నారు. 30% మాత్రం హైన వాళ్ళు ఉండి ఉండొచ్చు, బాగా ధనవంతులు ఉండి ఉండొచ్చు. ఈ ధనవంతులు అభిమానం కావాలా, ఈ మిడిల్ క్లాస్ అండ్ ప్యూర్ వాళ్ళది అభిమానం కావాలనేది ఆలోచించుకొని రాష్ట్ర నాయకులే కానీ, ప్రొడ్యూసర్లే కానీ ఆలోచించుకొని సినిమా టికెట్లు రేట్లు పెంచితే బాగుంటుంది. అలాగే ఇప్పుడు మెగా అభిమానులు కానీ, అటు పవన్ కళ్యాణ్ గారు, రామ్ చరణ్ గారు అభిమానులు కానీ పుష్ప 2 మేము చూడము, ఎందుకంటే అల్లు అర్జున్ మాట్లాడే మాటలు మమ్మల్ని వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడని చెప్పి వాళ్ళు అంటున్నారు. మరి అల్లు అర్జున్ గారు ఏం మాట్లాడారో నాకైతే తెలీదు, నేనైతే చూడలేదు. మరి వ్యక్తిగతంగా మరి వీళ్ళని ఎంతవరకు బాధ పెట్టారనేది నాకు తెలియదు. ఇన్నాళ్ళు బట్టి లేనటువంటి వీళ్ళ కుటుంబంలో ఉన్న వ్యత్యాసం ఇప్పుడు ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. ఎలక్షన్ టైంలో కూడా సొంత పార్టీ ఇంట్లో ఉన్నా కానీ బయట పార్టీకి వెళ్ళాడు స్నేహితుల కోసం అని చెప్పి, అట్లా ఏదో రూపాయన కావాలని మెగా ఫ్యామిలీని ఆయన దూరం చేసుకుంటున్నాడని చెప్పి వాళ్ళందరూ వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అది ఫ్రెండ్ కోసమే వెళ్ళాడో, స్నేహితుల కోసమే వెళ్ళాడో, లేకపోతే అవతల బంధువు కోసమే వెళ్ళాడు అతను. దాన్ని కూడా ఇంత తీసుకొని అవసరం లేదు. కానీ వెళ్ళినంత మాత్రాన ఇతను వెళ్ళిన పార్టీ గెలిచిందా? సమాధానం చెప్పు. గెలవలేదు. గెలవనప్పుడు లైట్ తీసుకోవాలి. గెలిచింది అక్కడ ఏంటి? పవన్ కళ్యాణ్ గారి పార్టీయే గెలిచింది, చంద్రబాబు నాయుడు గారే గెలిచారు. అక్కడ రాజ్యానికి రాజులు వాళ్ళే, వాళ్ళు రాష్ట్రానికి రాజులు వాళ్ళే, వాళ్ళు చక్క పెడతారు. దీన్ని పట్టుకొని ఇలా వ్యక్తిగతంగా ఏం మాట్లాడారు అనేది నాకు కూడా తెలీదు. కానీ మాట్లాడి ఉంటే, ఒకవేళ అల్లు అర్జున్ గారు కనుక అలా మాట్లాడి ఉంటే, మాట్లాడుకోకుండా ఉంటేనే బాగుండు అని నేను కూడా అనుకుంటున్నాను. చూస్తారు, ఎవరైనా చూస్తారు. సినిమా బాగుంటే వాళ్ళు వీళ్ళు అనేది ఏమీ ఉండదు. వాళ్ళు ఎందుకు చూడరు? చూస్తారు. వాళ్ళ మనిషే కదా. ఇప్పటి వరకు వాళ్ళ మనిషి అయిన అల్లు అర్జున్ గారు ఇప్పుడు ఇక్కడ ఎందుకు కారు అవుతారు? అదేమీ ఉండదు. ఇదేంటంటే ఇది ఎంతవరకు నిజమో నాకు కూడా తెలియదు. నమస్తే మేడం. పుష్ప 2 కోసం వెయిట్ చేస్తున్నారా? మరి కాసేపట్లో సినిమా రిలీజ్ అవబోతుంది వాళ్ళ నైటే. ఎలా ఫీల్ అవుతున్నారు? పుష్ప 2 అంటే ఇప్పుడు రేట్లు కూడా ఎక్కువ పెట్టారు కదా. ఇప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి అందరు అభిమానులు ఉంటారు, పాపం వాళ్ళకి డిసప్పాయింట్ అవుతారు కదా అలా పెడితే రేట్లు. అంటే ఇప్పుడు సినిమాలన్నీ కూడా రేట్లు పెంచేశారు. ఆల్మోస్ట్ 400 రూపాయలు మల్టీప్లెక్స్లో, మామూలు థియేటర్లో 350 రూపాయలు నడుస్తుంది. ఒక ప్రీమియర్ షో దాటితే మిగిలిన అదే రేట్కి వస్తుంది కదా. అవును. అయితే ఇప్పుడు సినిమాలు ఏం లేవు నాకు తెలిసి. పుష్ప 2 ఒకటే ఉంది.
అది ఇంకా తప్పకుండా ఇంకా అందరు చూస్తారంటే ఉన్నోళ్ళు చూస్తారు, లేనోళ్ళు ఏం చేస్తారు, దాని గురించి అందరు పాపం బాధపడుతున్నారు. కొంచెం తగ్గించుంటే బాగుంటుంది కదా అని. అంటే ఈ రేట్లన్నీ కూడా ఒక వారం 10 రోజుల వరకు ఉంటున్నాయి, తర్వాత కూడా సినిమా హిట్ అయితే నార్మల్ రేట్లకు వస్తాయి, అప్పుడు చూడొచ్చు కదా అని ప్రొడ్యూసర్స్ అంటున్నారు. ఒకవేళ చూడలేను అవును, చూడలేని ఉంటారు కానీ ఇప్పుడు 15 డేస్కి 20 డేస్కి తగ్గుతాయేమో, వెంటనే ఏం తగ్గించారు కదా. ఇప్పుడు పాపం వాళ్ళు కూడా 2 ఇయర్స్ నుంచి మూవీ తీశారు, ఇప్పుడు అంత డబ్బు పెట్టారు, ఆ డబ్బు రావాలంటే పెట్టిన వాళ్ళకు కూడా రావాలి కదా, మరి అది చూసుకుంటున్నారు వాళ్ళు పాపము. అందుకని ఇప్పుడు మేము అభిమానులు ఎట్లా చూడాలబ్బా అని చెప్పేసి వాళ్ళు కొంచెం ఫీల్ అవుతున్నారు. వాళ్ళ గురించే కొంచెం ఇదవుతుంది, కొంచెం రేట్లు తగ్గిస్తే బాగుంటుంది అనిపిస్తుంది. అలాగే ఈ టికెట్ రేట్ల వల్ల కొన్ని చోట్ల షోలు ప్రీమియర్ షోలు అనేవి ఫుల్ పడట్లేదు. అట్లాగే మెగా ఫ్యాన్స్ అందరూ కూడా అటు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కానీ, చిరంజీవి గారి ఫ్యాన్స్ కానీ, రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కానీ ఈ సినిమాని బాయ్కాట్ చేస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు సినిమా ఆపేయాలని ఎట్లయినా అదే చెప్తున్నారు, వాళ్ళు చూడకుండా ఉంటాం. అంటే ఇప్పుడు ఈ సినిమా గురించి వీళ్ళు అంటే వీళ్ళకి పడట్లేదు, అవునా? అంటే పాపం అట్లా ఫ్యామిలీ అంతా బాగానే ఉంటారు, ఫ్యాన్స్ మేము చూడము బాయ్కాట్ చేస్తాం అల్లు అర్జున్ చేసిన దానికని చెప్పి అంటున్నారు. అది ఇప్పుడు ఫ్యాన్స్ అందరూ చూస్తారంటారు. సినిమా బాగుంటే అందరు చూస్తారు. పుష్ప 2 చూసినట్టే ఇది కూడా చూడాలని అనుకుంటున్నా నేను. ఎందుకంటే ఫ్యాన్స్ అనేది అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎంతోమంది ఉన్నారు, ఇంకా వాళ్ళు మైండ్లో పెట్టుకొని ఆ సినిమా హిట్ చేయాలని అనుకుంటున్నా నేను. ఎందుకంటే వాళ్ళు కూడా కష్టపడ్డారు కదా పాపము. ఇప్పుడు వీళ్ళకి పడదు, ఇట్లా అడ్డంగా పోకూడదు ఎవరైనా. ఒకటే ఫ్యామిలీ కదా, ఒకటే ఫ్యామిలీ అయినప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో నుంచి వచ్చిన ఆయనే కదా అల్లు అర్జున్ కూడా, కాదనట్లేదు కదా నేను, కానీ అది తప్పు. దేవుడు అనేవాడు ఆయన చాలా సందర్భాల్లో అంటే ఈ ఫ్యామిలీ కాదు అన్నట్టు మాట్లాడి, ఆయన పవన్ కళ్యాణ్ గారికి యాంటీగా మాట్లాడి, మెగా ఫ్యాన్స్కి యాంటీగా మాట్లాడి వీళ్ళకి దూరం అయిపోయాడని చెప్పి అంటున్నారు. అంటే ఇప్పుడు అతను వైసీపీ వైపు సపోర్ట్ చేశాడనే కదా ఆయన స్టేజ్ స్పీచ్లు కానీ పార్టీ పరంగా కానీ. ఇప్పుడు అనేది ఏం తప్పు చెప్పండి, అల్లు అర్జున్ ఏం తప్పు ఉంది అక్కడ? వైసీపీ తరఫున సపోర్ట్ చేసినా కానీ గెలిచింది ఇప్పుడు పవన్ కళ్యాణ్ తెలుగుదేశం వైపే గెలిచాడు కదా, మరి అలాంటప్పుడు ఆయనకి ఇంత ఇది పెట్టకూడదు కదా పాపము, అది మంచి పద్ధతి కాదు. వాళ్ళు చేసినా ఈ సినిమాలో కానీ కంటెంట్ ఉంటే ఎవరు ఆపలేరు అంటారా? అంతే ఇప్పుడు వీళ్ళు ఆపాలని చూసినా కానీ దేవుడు అనేవాడు ఉన్నాడు కదా. వాళ్ళు ఎంత కష్టపడ్డారు, మూవీ 2 ఇయర్స్ వరకు చాలా కష్టపడ్డారు. ఆయన అల్లు అర్జున్ కూడా తక్కువ కష్టం పడలేదు ఆ మూవీ కోసము. పార్ట్ 1లో పడ్డాడు, పార్ట్ 2లో కూడా ఇంకా ఎక్కువ కష్టపడ్డాడు. అలాంటప్పుడు వీళ్ళు ఇట్లా చేయకూడదు, హిట్ కావాలనే కోరుకోవాలి అందరూ. అలాగే బాహుబలి 2 రేంజ్లో ఈ సినిమా కూడా పెద్ద సంఖ్యలో కలెక్షన్స్ వస్తాయంటారా? వస్తాయని అనుకుంటున్నా. కాకపోతే వీళ్ళు పెట్టిన రేట్స్ ప్రకారం చూస్తే ఇప్పుడు నాకు తెలిసి నేను దేవుణ్ణి కోరుకునేది ఒకటే, ఆ మూవీ తీసిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరు కష్టపడ్డారు కాబట్టి వాళ్ళు ఇంకా ప్రతిఫలం దక్కాలి. ఇంకోటి నేను కోరుకునేది ఏంటంటే చిరంజీవి గారి ఫ్యాన్స్ కూడా నేను ఒకటే చెప్తున్నాను, చూడాలి, అందరు చూడమని కోరుకోండి, అంతేగాని ఎవరు ఇట్లా 4 రోజుల బతుకులకి ఇవన్నీ అవసరమా చెప్పండి? కరెక్టే కదా. ఇప్పుడు ఎవరుంటారో ఎవరు పోతారో తెలియదు. ఇప్పుడు ఆయన సినిమా తీసినందుకు ఆయన సినిమా హిట్ కాకూడదు అని అనుకోవడం చాలా పెద్ద తప్పు. అల్లు అర్జున్ ఫ్యాన్స్కి, చిరంజీవి ఫ్యాన్స్కి వాళ్ళంతా ఒకటే ఫ్యామిలీ. ఇంకా వాళ్ళు చూడండి, ఆ సినిమా పెద్ద హిట్ చెయ్యండి అని వాళ్ళు చెప్పాలి. కానీ ఇలాగా కళ్యాణ్ గారు టికెట్ రేట్లు ఇచ్చి ఆయన హెల్ప్ చేసినట్టే చేశారు. మరి ఇంకా ఫ్యాన్స్ ఆలోచించి వెళ్తారంటారా థియేటర్కి? వెళ్ళాలి, కంపల్సరీ వెళ్ళాలి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు కష్టపడినందుకు అంతా ఫ్యాన్స్ చేతిలోనే ఉంది. మెయిన్ అంటే వాళ్ళ అభిమానులు ఎంతో ఎట్లయినా చేసి వాళ్ళు చూస్తారు, చూడకుండా ఉండరు. అది ఒక ఏంటంటే అబ్బా మేము ఫస్ట్ షో చూసాము, అల్లు అర్జున్ మూవీ చూసాము అనే అంత గ్రేట్గా ఫీల్ అవుతారు వాళ్ళు. నేను ఒకటే కోరుకుంటున్నాను, ప్రతి ఒక్కరూ అందరికీ చెప్పేది ఏంటంటే, నేను ఒకటే లాస్ట్ ఫైనల్ ఏంటంటే, ఎవ్వరు అడ్డుపడకండి. చిరంజీవి ఫ్యాన్స్ కానీ, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ వాళ్ళందరూ మనకు ఒకటే, ఫస్ట్ నుంచి వాళ్ళు వచ్చిన వాళ్ళే. కాకపోతే వాళ్ళు ఎవరైనా సరే అడ్డుపడకండి ప్లీజ్, ఈ సినిమా హిట్ అయ్యేలాగా కోరుకోండి అని చెప్పి నేను కోరుకుంటున్నాను, అంతే. పుష్ప 2 కోసం వెయిట్ చేస్తున్నారా? ఎట్లా ఉండబోతుంది సినిమా? వెయిట్ చేసినా కొంచెం టైం పట్టద్ది. ఆల్రెడీ ఇప్పటికే 130 crores మూవీ కలెక్ట్ చేసేసింది. సో ఫస్ట్ డే ఎంత వస్తుంది అనుకున్నారు? లాంగ్ రన్ లో హిట్ అయితే ఎంత వస్తుంది అనుకుంటున్నారు? 130 crores అంటే ప్రైజెస్ ఫస్ట్ డే ప్రైజెస్ ఉన్నాయి, సెకండ్ డే అలా 300-400 అలా చూపిస్తుంది కాబట్టి సో మేబీ ఫ్యాన్స్ కూడా కొంచెం ఫస్ట్ డే కొంచెం ఫీల్ అవుతున్నారు, లో ఫీల్.
సో నెక్స్ట్ డే వెళ్తారని నా ఒపీనియన్. మేబీ రన్నింగ్లో మేబీ 130 crores అబోవ్ వస్తాయని మేము ఎక్స్పెక్ట్ చేస్తాం. దాకా బాహుబలి 2 అండ్ RRR మాత్రేమే 200 కోట్లు దాటాయి మన తెలుగు ఇండస్ట్రీ సినిమాలు. అలాగే ఇదైతే డబల్ వస్తుంది, 300 దాకా వెళ్తుంది అనుకుంటున్నారా ఫస్ట్ డే? సో ఓవరాల్గా బాహుబలి 2 రేంజ్లో 2000 crores కలెక్ట్ చేస్తుంది సినిమా హిట్ అయితే. హిట్ అయితే అవుతుంది, హిట్ అయితే వస్తాయి. ఈ సినిమా సాంగ్స్ ఉన్నారా, ఎలా ఉన్నాయి? బాగున్నాయి. పార్ట్ 1 సాంగ్స్ బాగున్నాయి, ఇందులో సాంగ్స్ బాగున్నాయి. అంటే దీని మొత్తం చూడలేదు కదా, సో మూవీ చూస్తే చెప్పగలం. అంటే పార్ట్ 1 మూవీ సాంగ్సే బాగున్నాయి. అలాగే ఇప్పుడు కిసిక్ సాంగ్ ఒకటి, ఊ అంటావా సాంగ్ ఉన్నాయి కదా, ఆ రెండిట్లో ఏ సాంగ్ నచ్చింది? ఓ అంటావా అంటే ఇప్పుడు కూడా ఇది కూడా బాగానే రీచ్ వస్తుంది కదా ఎక్కువ మంది. వస్తుంది, బట్ అంత హైప్ అనిపించలేదు. ఊ అంటావా సమంత కొంచెం ఫేమ్ ఎక్కువ ఉంది కాబట్టి, సో ఎక్కువ ఫేమ్ ఉన్న వాళ్ళకే ఇస్తారు కదా. సో ఇంత తక్కువ టైంలో శ్రీలీల కూడా ఐటమ్ సాంగ్ చేస్తానే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. సడన్గా చూడంగానే శ్రీలీల అని అంటే ఫ్యాన్స్ ఇప్పుడు వచ్చిన వాళ్ళ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న వాళ్ళు కూడా కొంచెం లో అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. అలాగే మీ ఫేవరెట్ హీరో ఎవరు? పవన్ కళ్యాణ్. ఓకే, ఈ సినిమా ఇప్పుడు ఒకవేళ 2000 crores కానీ పెడితే 1500 కానీ దాటితే ఈ సినిమా రికార్డ్స్ మళ్ళీ లేపే హీరో ఎవరున్నారు నెక్స్ట్? అంటే నెక్స్ట్ హీరోస్ కూడా ఉన్నారు కదా, ఆయన రామ్ చరణ్ గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ మూవీ కూడా వస్తుంది. అట్లాగే మళ్ళీ SSMB 29 కూడా ఏమన్నా వర్కౌట్ అవుతుందా? దీనికన్నా మించి ఆడుతుంది అంటారా రాజమౌళి గారి? అది రాజమౌళి గారు కదా, మేబీ వస్తుంది అనుకుంటున్నాను. ఇది పుష్ప 2 ఓన్లీ నేషనల్ అవార్డ్కే అని తను ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, సో అది వస్తుందని మళ్ళీ ఇంకోసారి కూడా అల్లు అర్జున్ గారికి వస్తుంది. నమస్తే భయ్య. నమస్తే. ఎట్లా ఉంది పుష్ప 2 వైబ్? మరి కాసేపట్లో రిలీజ్ అవబోతుంది సినిమా. అవును. ఎలా ఫీల్ అవుతున్నారు, ఏంటి, ఎలా ఉండబోతుంది సినిమా? చాలా బజ్ ఉందన్న. అవునా కన్నా పుష్ప 0 ప్రమోషన్. మొన్న రాజమౌళి కూడా మాట్లాడాడు ఈ సినిమాకి ప్రమోషన్స్ అవసరం లేదు. సో నిజంగా నాకు అనిపించింది ఈ సినిమా అన్న ఈ ప్రపంచంలో మన చూడండి, అప్పట్లో నేను మా పెద్దలకు అడిగిన మీరు మంచి సినిమా ఏం చూస్తారంటే వాళ్ళు చెప్పారు ఒక మన టైటానిక్ అట్లాంటి సినిమా చెప్పారు. కానీ ఆ ఫ్యూచర్లో నేను మా పిల్లలు నాకు అడిగితే మేము ఎట్లాంటి గొప్ప సినిమా చూసాను నేను గర్వంగా చెప్పగలుగుతాను. నేను పుష్ప సినిమా చూసా, పుష్ప 2 సినిమా చూసా, ఒక సలాద్ సినిమా చూసా, బాహుబలి సినిమా చూసా ఫీలింగ్ ఉంది. నిజంగా దేశ భాషలందరూ తెలుగు లెస్సా అంటే నమ్మలేదు. కానీ ఈరోజు ఒక తెలుగుడి సత్తా ప్రపంచాన్ని చూపిస్తున్నాడు అన్న, చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. ఎక్కడి తెలంగాణ, ఎక్కడి ఆంధ్రప్రదేశ్, ఎక్కడ హైదరాబాదు, ఎక్కడో బీహార్లో ప్రోగ్రామ్ పెడితే 6 లక్షలు రావాల్సిన జనాభాకి 12 లక్షలు రావడం ఏందనేది నిజంగా చూడన్నా. ఫ్యాన్స్లందరూ నీ ఫ్యాన్స్ వేరయ్యా, విశ్వదాభిరామ, అల్లాజున్ తోపురా మామ అనేది ఈ ఒక్క పాయింట్ మాకు అర్థమైందన్న. ఎందుకంటే తను చాలా చూడన్న మొన్న సినిమా రిలీజ్ అవుతుంది, రేపు నైట్ రిలీజ్ అవుతుంది, ఇంకా 2-3 గంటలు ఉంది. కానీ సినిమా ఒక అయితే అనుకుంటే సినిమా మీకు చాలా కేసులు అయినాయి. ఒక బెనిఫిట్ షో మీద ఒక లాయర్ కేసు వేసాడు, జర్నలిస్ట్ కేసు వేసాడు. ఇంకొక ఆయన ఏంటంటే సినిమాని బ్యాన్ చేసేయాలని, స్మగ్లింగ్ ఉంటుందని కొంతమంది డైరెక్టర్ని హీరోని పక్కన పెట్టాలని అంటున్నారు. టికెట్లు పెంచడానికి కేసులు పెడుతున్నారు. సో అవునని కాదన్నా, సినిమా ఒక రకంగా ఉంటుంది. సినిమా చూడకముందు ఇంత కేసులు పెడితే సినిమా అయిన తర్వాత ఇంకే రకంగా ఉంటుందో ఊహించు. కాబట్టి సో నాకు నమ్మకం 100% సినిమా మంచిగా ఉండబోతుంది. ఒకటి ఏంటంటే పుష్ప 1 వచ్చిందన్న. పుష్ప 1 వచ్చినప్పుడు నిజంగా ఆ ప్రపంచ క్రికెటర్లు కూడా డావిడ్ వార్నర్ కానీ మన జడేజా కానీ అంతా కూడా తెలుగు సినిమా అయినప్పుడు కూడా వాళ్ళు తగ్గేదలే అంటుంటే మన తెలుగు యొక్క గొప్పతనం అక్కడ తెలియదన్న. సో నిజంగా ఇట్లా సినిమా మనం ఎంకరేజ్ చేస్తే మాత్రం ప్రపంచం మొత్తం మనం అయిపోతుంది. టైటానిక్ డైరెక్టర్ నడుతాను, ఆస్కర్ దాకా వెళ్ళిండు. సో మొన్న ఆస్కర్ మీటింగ్ పెడితే ఆ రాజమౌళి ఓంగలే ఒక సపరేట్ రెస్పెక్ట్, ఒక తెలుగుడి సత్తా ప్రపంచం చూస్తున్నాడు. సో నిజంగా ఈ సినిమా మనం ఎంకరేజ్ చేస్తే మాత్రం ప్రపంచం మనం చూస్తుంది. ప్రపంచంలో డైరెక్టర్ అందరూ కూడా మన తెలుగుకి వచ్చి మన హీరోలో పర్మిషన్ తీసుకుని అపాయింట్మెంట్ తీసుకుని వెయిటింగ్ చేసే రోజులు వస్తాయి. కాబట్టి దయచేసి సినిమా లాగానే చూడాలని కోరుకుంటున్నాం. మరి ఈ సినిమాని అటు చిరంజీవి గారి అభిమానులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, రామ్ చరణ్ గారి అభిమానులు మేము చూడము బాయ్కాట్ చేస్తూ ఉంటారు. ఎలా ఉంటారు? ఎవరన్నా చెప్పండి ఎవరన్నారు? నేను పవన్ కళ్యాణ్ డయాడ్ ఫ్యాన్ అన్నాను. నేను గర్వంగా చెప్తాను, ఇది మా సినిమా. ఇక్కడ పవన్ కళ్యాణ్ వేరు కాదు, అల్లు అర్జున్ వేరు కాదు. ఎందుకు ఈరోజు మనం బెనిఫిట్ షోకి పర్మిషన్ ఇచ్చారని పవన్ కళ్యాణ్ ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ బర్త్డే రోజు ట్వీట్ ఎవరేసాను, అల్లు అర్జున్ చేసినాడు. అల్లు అర్జున్ పెట్టిండు హ్యాపీ బర్త్డే మా అమ్మాయి అన్నాడు. చూడండి ఇప్పుడు నేను ఇక్కడ పడ్డా, నన్ను వచ్చి నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్, నేను కింద పడితే ఈ ఆంకులు లేపుతారు తప్ప, కానీ పవన్ కళ్యాణ్ వచ్చి నన్ను లేపాడు. చూడ యాజ్ ఎ ఫ్యాన్స్గా మనం ఒక అభిమానం ఉండాలి. కానీ మరి వాళ్ళు కలిసి ఉంటారు. అల్లాజుకి పవన్ కళ్యాణ్ నీకే ఏమి ఇబ్బంది అన్న, ఏదో రాజకీయ పరంగా ఇబ్బంది అయింది, కానీ మళ్ళీ వాళ్ళు కలుసుకుంటారు. వాళ్ళు ఎటువంటి ఇబ్బంది లేదని నాకు నమ్మకం ఉంది. సినిమా అయితే అన్ని సినిమాలు దాటుకుని ఆడుతుంది అంటారా? ఒక్క నిమిషం. నమస్తే అన్న, ఎట్లా ఉంది పుష్ప 2? మరి కొద్ది గంటల్లో రిలీజ్ కాబోతుంది, ఎలా అనుకుంటున్నారు? నమస్తే అన్న. పుష్ప 2 బాగుందన్న, చాలా ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడుతున్నది. పుష్ప 2 చాలా శివలీల కూడా ఫస్ట్ సారి సాంగ్లో పర్ఫార్మెన్స్ బాగా ఇచ్చింది, చాలా హిట్. ఇంటర్నేషనల్ లెవెల్లో వరల్డ్ వైజ్గా మొత్తం పుష్ప 2,000 కోట్ల దాకా 3,000 కోట్ల దాకా వెళ్తుందన్న, ఖచ్చితంగా వెళ్తుంది. సో ఇది సినిమా సంక్రాంతి వరకు కొనసాగుతుందని మొత్తం ప్రతి హ్యాడ్లో కూడా పుష్ప 2 అనేది ఒక క్రేజీ అనేది వచ్చేసింది జనాల్లో.
ఖచ్చితంగా పుష్ప అలాగే 2 ఇప్పుడు అనేది మెగా ఫ్యాన్స్ కానీ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కానీ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కానీ ఈ సినిమా మేము చూడము అంటున్నారు, దానికి ఏమంటారు? వాళ్ళ ఇష్టం వాళ్ళదన్న, వాళ్ళ అభిమానం వాళ్ళది, దాన్ని మనం ఏం చేయలేము. అంటే సినిమా బాగుంటే ఎవరు ఆపలేరు అంటారు. సినిమా బాగుంటే ఎవరు ఆపుతారు? ఎవ్వరు ఆపలేరు, అందరు చూడాలనే వెళ్తారు. ఒకవేళ ఇప్పుడు ఈ సినిమాతో పెట్టే రికార్డుల్ని నెక్స్ట్ ఏ హీరో కొడతారంటారు? నెక్స్ట్ కొట్టేది చెప్పలేము అన్న, 2-3 ఉన్నారు. అదే ఒక పేరు చెప్పండి గిట్ట, ఈయన కొడతారు మళ్ళీ ఈ రికార్డులని. ఇప్పట్లో అయితే అసంభవం కదా. ఇప్పుడైతే చెప్పలేము. ప్రభాస్ గారా, చరణ్ గారా, లేదంటే మహేష్ బాబు గారా? ఉన్నారన్న ముగ్గురు, మహేష్ బాబు, చరణ్ గారు, అదే ముగ్గురు అయితే వస్తారు ఖచ్చితంగా. పవన్ కళ్యాణ్ కానీ. అట్లాగే పుష్ప 1 పాటలు బాగున్నాయా, ఈ సినిమా పాటలు బాగున్నాయా? సెకండ్ పార్ట్లో బాగున్నాయి అన్న. అంటే అవి కూడా బాగా ఆడినాయి కదా యూట్యూబ్. అవి కూడా యూట్యూబ్లో దేశవ్యాప్తంగా బాగా ఆడినాయి. సో అందుకనే కదా ఇప్పుడు ఇంకా అంతకంటే క్రేజ్ ఎక్కువ వచ్చింది. యూఎస్లో కూడా బాగా ట్రైలర్ రిలీజ్ అయింది. అయితే అంత బాగా హిందీలో ఈ సినిమా ఒక 500 కోట్లు కొట్టే ఛాన్స్ ఉందంటారా? ఉందన్న, ఉంది, కొట్టేస్తారు అట్లా. నెక్స్ట్ మళ్ళీ దీన్ని జరపాలంటే ఇంకా పెద్ద సినిమా రావాల్సింది. పెద్ద సినిమా రావాల్సిందే. ఓకే. ఓకే రైట్, తగ్గేదే లేదు. నమస్తే బ్రదర్. హాయ్ బ్రో. 2 మరి కాసేపట్లోనే రిలీజ్ అవబోతుంది, వాళ్ళ నైట్ థియేటర్స్లోకి వస్తుంది. ఎలా ఫీల్ అవుతున్నారు, ఏంటి అసలు? సో నిజంగా 3 years వెయిట్ చేశాం బ్రో. పుష్ప 1 అయితే చాలా బాగుండే. సో దానికి అంతకు మించి ఇది దానికి 100 రెట్లు ఉండబోతుంది. బాహుబలి రికార్డ్స్, అన్ని రికార్డ్స్ కూడా బద్దలు కాబోతుంది. ఆల్రెడీ మన హైదరాబాద్ వైల్డ్ ఫైర్ జాతరలో రాజమౌళి గారు కూడా వచ్చి చెప్పడం జరిగింది. సో సుకుమార్ గారు చాలా కష్టపడ్డారు. సో మన తెలుగు సినిమాని 6 లాంగ్వేజెస్లో ఫస్ట్ టైం ఒక సినిమాని ఇంత రిలీజ్ చేయడం అనేది నిజంగా మన తెలుగు ఇండస్ట్రీ, మన డైరెక్టర్ సుకుమార్ గారు నిజంగా చాలా కష్టపడ్డారు. మన సినిమాని నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ లెవెల్కి తీసుకోవడం అనేది చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాము. అలాగే ఈ సినిమాని మెగా ఫ్యాన్స్ కానీ, అటు పవన్ కళ్యాణ్ గారు, రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కానీ, చిరంజీవి గారి ఫ్యాన్స్ కానీ మేము ఆడనేమో బాయ్కాట్ చేస్తాం అంటున్నారు. దాన్ని ఆపగలరంటారు పుష్ప 2ని? ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారే టికెట్ రేట్లు పెంచడం జరిగింది. సో నేను వాళ్ళకు ఫ్యాన్స్కి చెప్పదలసింది ఏంటంటే, ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు ఉంటాయి. దాని తర్వాత వీళ్ళ మెగా ఫ్యామిలీ అంతా కలిసి మెలిసే ఉంటారు. సో వీళ్ళు ఫ్యాన్స్ హడావిడి చేస్తున్నారు తప్ప పవన్ కళ్యాణ్ కానివ్వండి, చిరంజీవి గారు వీళ్ళందరూ ఖచ్చితంగా అల్లు అర్జున్కి సపోర్ట్గానే ఉన్నారు. అది. అలాగే ఈ సినిమా బాహుబలి 2 రేంజ్లో కలెక్ట్ చేయబోతుంది అంటున్నారా, పార్ట్ 2 కదా? సో డెఫినెట్లీ ఇది ప్రీ రిలీజ్ ఈవెంట్కి ముందే 1500 కోట్లు కలెక్ట్ చేసింది. సో ఇది కంపల్సరీ బాహుబలి రికార్డ్స్ మించి అయితే 2000 కోట్లు అయితే కంపల్సరీ కలెక్ట్ చేస్తుంది. ఎందుకంటే ఇది 6 లాంగ్వేజ్లో రిలీజ్ అవుతుంది. ప్లస్ ఇంకా మనకి 1200+ స్క్రీన్స్ దొరికాయి అంటేనే తెలుసుకోవచ్చు. ఆడనే మీకు కలెక్షన్స్ అన్నీ వచ్చేస్తాయి. సో దాని గురించి ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం ఏం లేదు. అలాగే ఇప్పుడు పుష్ప పెట్టే కొత్త రికార్డుల్ని నెక్స్ట్ వాటిని చెరిపే హీరో ఎవరున్నారు? సో వాటిని చెరపాలంటే కష్టపడాలి బ్రో, అంతే. ఇప్పుడు ఒక స్టోరీ పరంగా దానికి సంబంధించి దానికి కష్టపడితేనే మనం ఏదన్నా రికార్డు బద్దలు కొడతాం. సో దానికి కథకి దానికి అన్నిటికీ న్యాయం చేస్తే ఎగ్జాంపుల్గా ఎవరిని చెప్పొచ్చు నెక్స్ట్ ఇప్పుడు ఈ పుష్ప పెట్టే రికార్డ్స్ని ఈయన చేయగలుగుతాడనే హీరో ఎవరున్నారు? అంటే బడ్జెట్ కూడా పెట్టాలి కదా బ్రో. సో దానికి కట్అవుట్కు తగ్గట్టు స్టోరీ, స్క్రీన్ ప్లే, ఆ మేనరిజం అవన్నీ కూడా వాళ్ళందరికీ సూట్ అయ్యి ఆ బడ్జెట్ పెట్టే ప్రొడ్యూసర్ కూడా దొరకాలి. వాళ్ళందరూ ఉంటే మేబీ ఇదే టాప్లో ఉంటుంది అనుకుంటున్నాను. సో పుష్ప 2 రికార్డు బద్దలు కొట్టాలంటే అది ఎవరి తరం కాకపోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే.